చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు నటిస్తున్న కొత్త సినిమా ఏంటో తెలుసా? అయ్యి బాబోయ్, వినడానికి చాలా బాగుంది కదండి. కానీ నిజంగా వాళ్ళు నలుగురు ఏ కొత్త సినిమాలని నటించట్లేదు. వీళ్ళు నలుగురు కూడా ఒక పెద్ద ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఆ ఈవెంట్ ఏంటంటారా? వెంకీ 75. విక్టరీ వెంకటేష్ 75 ఫిల్మ్స్ పూర్తి చేసిన సందర్భంగా అత్యంత గ్రాండ్గా వెంకీ 75 అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సినీ కెరియర్లో విక్టరీ వెంకటేష్ కీలక మైలురాయిని చేరిన సందర్భంగా సైంధవ్ మూవీ యూనిట్ భారీ ఈవెంట్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. వెంకీ 75 పేరుతో ఈ ఈవెంట్ జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన థియేటర్లో ప్రేక్షకులు రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత వెంకటేష్ యాక్షన్ మూవీ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ 1, హిట్ 2 చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శైలేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా వెంకటేష్కు ఇది 75వ సినిమాగా ఉండనుంది. ఈ స్పెషల్ మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసేందుకు సైంధవ్ మేకర్స్ నిర్ణయించారు. తన అద్భుతమైన సినీ కెరియర్లో విక్టరీ వెంకటేష్ 75వ సినిమాకు చేరిన సందర్భంగా వెంకీ 75 పేరుతో ఈవెంట్ జరగనుంది. దీన్ని భారీగా నిర్వహించాలని సైంధవ్ మేకర్స్ నిర్ణయించారు. వెంకీ 75 వేడుకలకు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున ఇలా మరికొందరు హాజరవుతారని తెలుస్తుంది. యంగ్ హీరోలు కూడా చాలామంది వస్తారని తెలుస్తుంది. అలాగే కలియుగ పాండవుల నుంచి ఇప్పటి సైంధవ్ వరకు వెంకటేష్తో కలిసి పనిచేసిన నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు సహా టెక్నీషియన్లు కూడా ఆహ్వానం వెళ్ళినట్టు తెలుస్తుంది. దర్శకులు కె రాఘవేంద్రరావు, బి గోపాల్, ముప్పలనేని శివ, వెంకటేష్తో కలిసి పనిచేసిన చాలామంది డైరెక్టర్లు ఈ ఈవెంట్కి రానున్నారు.